యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. పిలువబడిన వారు భోజన పంక్తిని ఎక్కడ కూర్చున్నారు? జవాబు: పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠము మీద కూర్చుండెను. 2. భోజన పంక్తిని అగ్రపీఠం మీద కూర్చున్న వారికి యేసు ఏమి చెప్పాను? జవాబు: భోజన పంక్తిని అగ్రపీఠం మీద కూర్చున్న వారికి యేసు ఒక ఉపమానం చెప్పాను. 3. నిన్ను ఎవరైనా విందుకు పిలిచినప్పుడు ఎక్కడ కూర్చొనవద్దు అని యేసు చెప్పారు? జవాబు: పెండ్లి విందుకు ఎవరైనా నిన్ను పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు అని యేసు చెప్పాను. 4. నీవు ముందుగా అగ్రపీఠం మీద కూర్చుంటే ఏమగును? జవాబు: ఒకవేళ నీకంటే ఘనుడు పిలువబడినప్పుడు నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటివ్వమని నీతో చెప్పవచ్చును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. 5. ఎవరైనా విందుకు పిలిచినప్పుడు ఎక్కడ కూర్చుండమని యేసు చెప్పాను? జవాబు: నీవు విందుకు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చున్నామని యేసు చెప్పాను. అప్పుడు నీకు ఘనత కలుగును. 6. తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమగును? జవాబు: తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. 7. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమగును? జవాబు: తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కాబట్టి పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట యేసు చూసి వారికి ఒక ఉపమానం చెప్పాడు. నిన్ను ఎవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠముల మీద కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడినప్పుడు అతడు వచ్చి నువ్వు అతనికి చోటిమ్ము అని అతను నీతో చెప్పవచ్చును. అప్పుడు నీవు సిగ్గుపడవలసి వస్తుంది, కడపటి సీట్లో కూర్చోవలసి వస్తుంది. కాబట్టి ఎవరైనా నిన్ను విందుకు పిలిచినప్పుడు నీవు కడపటి వరుసలో కూర్చో. అప్పుడు నీ స్నేహితుడు వచ్చి నిన్ను పై చోటికి పొమ్మని నీతో చెప్పవచ్చును. అప్పుడు నీకు ఘనత కలుగును. కాబట్టి తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. మరి కాబట్టి మనలను తగ్గించుకున్నటకు ప్రయత్నం చేద్దాం. దీనిలో తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అనేది మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే బ్యాడ్ అని కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.